ప్రపంచమంతటా ప్రస్తుతం చాట్‌జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. లాంచ్ అయిన 3 నెలల్లోనే మిలియన్ల కొద్దీ యూజర్స్ దీనిని వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్‌జీపీటీని టెక్నాలజీ రంగంలో క్రూషియల్ మైల్‌స్టోన్‌గా భావిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు కూడా ఈ ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ సవాల్ విసురుతోంది. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ టెక్ రంగంలో పెను మార్పులకు కారణమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి? దీనిని వాడడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండబోతున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ మెహర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అధునాతన చాట్‌బాటే ఈ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. అధునాతన మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో చాట్‌జీపీటీ పనిచేస్తుంది. మీరు ఈ చాట్‌జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చాట్‌జీపీటీలో ఎంతో అపారమైన డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్ సహాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చేస్తుంది. 2022 నవంబర్లో లేటెస్ట్ చాట్‌జీపీటీ 3 అందుబాటులోకి వచ్చింది. లాంచ్ చేసిన 3 నెలల్లోనే ప్రపంచమంతటా పాపులర్ అయింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో సమగ్రంగా ఇస్తుంది. ఒకవేళ దేని గురించి అయినా గూగుల్ సెర్చ్లో వెతికితే చాలా లింక్స్ కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే చాట్‌జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. సింపుల్ కన్జర్వేషన్ లాంగ్వేజ్లో వివరంగా సమాధానం చెప్పిస్తుంది. అందుకే ఈ చాట్‌జీపీటీ అంత స్పెషల్. దీన్ని బట్టే కోట్లాది మంది దీన్ని ఇష్టపడుతున్నారు. చాట్‌జీపీటీని హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సోషల్ ఈవెంట్స్, హెల్త్, ఫుడ్, లైఫ్ స్టైల్ ఇలా ఒక్కటేమిటి ఏ విషయాన్నైనా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇది సమాధానాలు ఇస్తుంది. గూగుల్ను అడిగినట్టుగానే ఈ చాట్‌జీపీటీని ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. తన డేటాబేస్లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. గ్రామర్ మిస్టేక్స్ను కూడా కరెక్ట్ చేస్తుంది. ఏదైనా టాపిక్పై ఎస్సేస్ను కూడా రాసి పెడుతుంది. సెంటెన్స్ను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇదివరకు చాట్‌జీపీటీ 2021 వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే ఇచ్చేది. కానీ తాజా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇచ్చేది కాదు. కానీ అప్డేట్ చేయడంతో ప్రీమియం యూజర్స్ కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను తెలుసుకునే ఫెసిలిటీని కల్పించారు. ఇంకొంతకాలం తర్వాత ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో రానుందని ఓపెన్ ఏఐ సంస్థ తెలియజేసింది. త్వరలో ఈ ఏఐ చాట్‌బాట్తో వాయిస్ సంభాషణలు కూడా జరుపుకోవచ్చని తెలిపింది. ఈ చాట్‌జీపీటీని openai.com వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి వాడుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. చాట్‌జీపీటీని ఒక పరిధి వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రో వర్జన్ని పొందవచ్చు. ఈ చాట్‌జీపీటీను శామ్ ఆల్ట్మన్ తయారు చేశారు. ఇతని ఓపెన్ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో మైక్రోసాఫ్ట్, టెస్లా, లింక్డ్ఇన్ లాంటి సంస్థలు ఇన్వెస్టర్స్గా ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ నేతృత్వంలో టెస్లా తప్పుకోగా ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐకు మెయిన్ ఇన్వెస్టర్గా ఉంది. 2020లో చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. అయితే చాట్‌జీపీటీ 3.2 వర్జన్ను 2022 నవంబర్లో ఓపెన్ ఏఐ సంస్థ అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. చాట్‌జీపీటీ ద్వారా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు సవాల్ విసురుతోంది మైక్రోసాఫ్ట్ తమ సెర్చ్ ఇంజిన్ బింగ్కు చాట్‌జీపీటీని లింక్ చేసి గూగుల్కు గట్టి పోటీనిస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ ఎడ్జ్లోనూ ఈ చాట్‌జీపీటీని ఎక్స్టెన్షన్గా తీసుకొచ్చారు. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో కూడా చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేశారు. ఈ చాట్‌జీపీటీ వలన ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. విద్యార్థుల విషయంలో చాట్‌జీపీటీ పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ హోంవర్క్ను ఈ చాట్‌జీపీటీ సులభంగా చేసేస్తుంది. ఏదైనా ప్రశ్న ఎంటర్ చేస్తే చాలు మొత్తం ఆన్సర్ డీటెయిల్గా ఇచ్చేస్తుంది. ఎస్సే రైటింగ్, గ్రామర్ మిస్టేక్స్ను కూడా ఇది పూర్తిగా సరిదిద్దేస్తుంది. సైన్స్ థియరీస్, హిస్టరీ ఇలా అన్ని ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. దీనివలన విద్యార్థుల ఆలోచన శక్తి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే ఎగ్జామ్స్లో కూడా చీట్ చేసేందుకు చాట్‌జీపీటీ దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళనలు ఉన్నాయి. విద్యార్థుల మెమరీ పవర్ని తగ్గించేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణం చేతనే న్యూయార్క్ సిటీలోని స్కూల్స్లో చాట్‌జీపీటీ టూల్ వాడకాన్ని బ్యాన్ చేశారు. కానీ సరైన పద్ధతిలో వినియోగిస్తే విద్యారంగానికి చాట్‌జీపీటీ ఎంతో ఉపయోగపడుతుందన్న వాదనలు లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు విషయాలను సమగ్రంగా, సులభంగా తెలుసుకునేందుకు చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మంచి ఎడ్యుకేషనల్ టూల్గా మారుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. సైబర్ అటాక్స్ చేసే హ్యాకర్స్కు చాట్‌జీపీటీ ఒక ఆయుధంగా మారిందని తెలుస్తుంది.
సైబర్ క్రైమ్స్ చేసేందుకు క్రిమినల్స్ కోడింగ్ను చాట్‌జీపీటీ ద్వారా సులభంగా పొందుతున్నారని, దీంతో సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం పెరుగుతుందని కొన్ని టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ ఈమెయిల్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే చాట్‌జీపీటీకి ఓపెన్ ఏఐ గ్రాడ్యువల్‌గా కొన్ని చేంజెస్ చేస్తుంది. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానాలను నిరాకరించే విధంగా డెవలప్ చేస్తుంది. ఇటువంటి సవాళ్లను అధిగమిస్తే టెక్నికల్ ఫీల్డ్లో చాట్‌జీపీటీ అద్భుతమైన ఆవిష్కరణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఫైండ్ దిస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ మెహర్, సైనింగ్ ఆఫ్.